హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, సీసా అనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే లేకపోతే ఇది తప్పుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా కమర్షియల్ సినిమా కాదు. ఇది దీని మీద ఏదో వస్తుందని కాదు. రీజన్ ఏంటంటే ఇది 2012లో 11లో ఒక గిన్నిస్ రికార్డు కోసం ఈ సింగిల్ షార్ట్ ఫిలిం, అంటే ఒకే షాట్లో సినిమా అంతా తీయాలి అనే దాంట్లో మనం ఈ సినిమా చేయటం జరిగింది. సో యాక్చువల్గా ఇది 2 లాంగ్వేజ్ల్లో చేసిన సినిమా. సో ఆ రోజు ఏమైందంటే, నేను ఫ్లైట్ డిలే అవడంతో తమిళ్ సినిమా ముందు తీసేశారు. బట్ అదే టైంలో మన గిన్నిస్ రికార్డుకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళు చూశారు, ఆ సినిమాకి ఇచ్చేశారు సింగిల్ కట్, ఒకటే షాట్లో. సో లేకపోతే మనదే ఫస్ట్ తీయాలి యాక్చువల్గా. సో రెండో సినిమాగా అదే రోజు మనం కూడా తెలుగు సినిమా తీసేసామన్నమాట. సో అందువల్ల ఆ రోజున గిన్నిస్ రికార్డు ఈ సబ్జెక్టుకి వచ్చింది, కానీ తమిళ్కి వచ్చింది. రెండింటికి డైరెక్టర్ ఒకళ్ళే కెమెరామెన్, ఒకళ్ళే ప్రొడ్యూసర్. సో దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి తమిళ్కి వేరే ప్రొడ్యూసర్, తెలుగుకి మన జగదీశ్వరరావు అని తిరుపతి, ఆయన డిస్ట్రిబ్యూటర్. తను జగదీష్ పెనుమాడు, ఆయన ప్రొడ్యూసర్. సో ఈ సినిమాని తను రిలీజ్ చేయాలనుకున్నాడు. కాకపోతే ఏంటంటే, అప్పుడు మీకు తెలుసు, ఇంత మీడియా లేదు, ఇంత ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు. అసలు తెలంగాణ, ఆంధ్ర ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. సో అప్పుడు రిలీజ్ చేయలేదు. సో తనే మొన్న అన్నాడు అనమాట, సార్ యూట్యూబ్లో అన్న రిలీజ్ చేద్దామా దీన్ని అని. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఒక థ్రిల్లరు హారర్ బేస్లో ఉండే సినిమా. బాగుంటుంది, కాకపోతే క్వాలిటీ అంత ఎక్కువ క్వాలిటీ ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదంటే, దాంట్లో అది తీసిన కెమెరా అది ఐ థింక్ 2Kలో ఉందనుకుంటాను. 2Kనే అయి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు 8Kకి మార్చారు. మరి అది ఎంతవరకు క్వాలిటీ ఉంటుందో నాకు తెలీదు. సో ఈ సినిమాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. మళ్ళీ ఇది నేనేదో కొత్తగా చేశాను, లేదంటే పాత సరుకు తీసుకొచ్చి మార్కెట్లో కాదు. ఇది కేవలం జస్ట్ ఆ సినిమాని ఆ ప్రొడ్యూసర్ యూట్యూబ్లో చూడాలనుకుంటున్నాడు కాబట్టి దీన్ని యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అది దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇది కమర్షియల్ సినిమా కాదు, ప్రయోగాత్మక చిత్రం. అలా అని ఏదో తీశారని మాత్రం ఉండదు. 2 గంటల 20 నిమిషాలు నాన్ స్టాప్గా, 2 గంటల 20, 2 గంటల 10 నిమిషాలు నాన్ స్టాప్గా ఒకటే కట్లో 6-7 ఆర్టిస్టులు చేసినటువంటి కథ ఇది. డెఫినెట్గా నచ్చొచ్చు, ఫ్రీయే కాబట్టి చూడవచ్చు కూడా. మీకు టైం, మీరు స్పెండ్ చేయాల్సింది ఏంటంటే వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలి. చేయగలిగి చూస్తే చూడండి. ఇది నెక్స్ట్ సాటర్డే కానీ, లేదంటే ఆ తర్వాత వచ్చే సాటర్డే కానీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కమర్షియల్ సినిమా మాత్రం కాదు, ప్రయోగాత్మక చిత్రం. నేను మళ్ళీ అందుకే చెప్తున్నా, థియేటర్లో రిలీజ్ ఉండదు, ప్రమోషన్ మాత్రం సోషల్ మీడియాలో ఉంటుంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ, మీ శివన్న.